వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం టైప్స్ ఆఫ్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా లిస్ట్లో ఉండే డేటా బట్టి లిస్ట్ అన్నది 4 డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయింది. అది హోమోజీనియస్ లిస్ట్, హెట్రోజీనియస్ లిస్ట్, నెస్టెడ్ లిస్ట్ అండ్ ఎంప్టీ లిస్ట్. ముందుగా మనం ఎంప్టీ లిస్ట్ గురించి చూద్దాం. సో దానికోసం లిస్ట్ 1 అనే నేమ్తో ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. హియర్ ఎంప్టీ లిస్ట్ని జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్తో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎంప్టీ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే మనకి జస్ట్ ఎంప్టీ లిస్ట్ మాత్రమే క్రియేట్ అయింది. సో దానికోసం లిస్ట్ 2 అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. సో హోమోజీనియస్ లిస్ట్ అంటే మనం తీసుకున్న లిస్ట్లో ఒక డేటా ఉంటుంది కదా, ఆ డేటా అన్నది ఓన్లీ వన్ డేటా టైపే అయి ఉండాలి ఎంటైర్. సో ఇక్కడ చూస్తే మనకి అన్ని నంబర్సే ఉన్నాయి, బట్ స్ట్రింగ్స్ ఏమీ కలవలేదు. ఆర్ సపోజ్ లిస్ట్ 3 తీసుకున్నాను. సో ఇక్కడ హాయ్, హెల్లో, వెల్కమ్ అని 3 స్ట్రింగ్స్తో ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లిస్ట్లో అంతా ఓన్లీ ఒక డేటా టైపే ఉంది, అది స్ట్రింగ్ డేటా టైప్, ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్. సో ఇలా ఓన్లీ వన్ డేటా టైప్ ఉన్నదాన్ని హోమోజీనియస్ లిస్ట్ అంటాం. ఇప్పుడు హెట్రోజీనియస్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో దానికోసం లిస్ట్ 4ని క్రియేట్ చేస్తున్నాను. 1, 2, హెల్లో, 4, 5.5. సో ఇక్కడ లిస్ట్ 4లో చూస్తే మనకి డేటా తీసుకున్నాం కదా, అది ఫస్ట్ 2 వాల్యూస్ ఇంటీజర్ వాల్యూస్ అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ అండ్ దెన్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ వాల్యూ. సో ఇక్కడ మోర్ దెన్ వన్ డేటా టైప్ వాల్యూస్ ఇక్కడ యాడ్ అయి ఉన్నాయి. సో ఇలాంటి లిస్ట్ని మనం హెట్రోజీనియస్ లిస్ట్ అని అంటాం. ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో దానికోసం లిస్ట్ 5ని క్రియేట్ చేశాను. 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ మనం లిస్ట్ 5ని క్రియేట్ చేసాం కదా, అది ప్రీవియస్ క్రియేట్ చేసిన లిస్ట్స్ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఇనిషియల్గా స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాం, ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో మళ్ళీ సబ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని వాటిలో వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ 1, 2, 3 అన్నది ఒక స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంది అండ్ 4, 5, 6 అనేది ఒక స్క్వేర్ బ్రాకెట్లో ఉంది అండ్ ఈ రెండు స్క్వేర్ బ్రాకెట్స్ అన్నవి కామాతో డివైడ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఇది టోటల్ లిస్ట్ అనుకుంటే లోపల ఉండే స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, వాటిని సబ్ లిస్ట్స్ అంటాం. సో ఇలా ఉండే వాటిని నెస్టెడ్ లిస్ట్ అని అంటాం. సో ఇప్పుడు హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ అండ్ నెస్టెడ్ లిస్ట్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. సపోజ్ హియర్ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో దానిలో లిస్ట్ 2 ఆఫ్ ఇట్స్ ఇండెక్స్ వాల్యూ. మనం హోమోజీనియస్ లిస్ట్ని యాక్సెస్ చేసేటప్పుడు లిస్ట్ నేమ్ అలాంగ్ విత్ ఇట్స్ ఇండెక్స్ నెంబర్తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏ వాల్యూని ప్రింట్ చేస్తే మనకి ఏ వాల్యూని ప్రింట్ చేస్తే మనకి 1 అని రిటర్న్ అయింది. అలాగే హెట్రోజీనియస్ లిస్ట్ని యాక్సెస్ చేయాలన్నా కూడా మనం జస్ట్ లిస్ట్ నేమ్ అలాంగ్ విత్ ఇండెక్స్ నెంబర్తో యాక్సెస్ చేసుకోవచ్చు. లిస్ట్ 4 ఆఫ్ 2 ఇప్పుడు ప్రింట్ చేస్తే లిస్ట్ 4లో సెకండ్ ఇండెక్స్లో మనకి హెల్లో ఉంది కాబట్టి హెల్లో అని రిటర్న్ అయింది. ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్ని ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. సో దానికోసం సి అనే వేరియబుల్ తీసుకున్నాను. లిస్ట్ 5. నెస్టెడ్ లిస్ట్ని ఎప్పుడైనా మనం యాక్సెస్ చేయాలంటే ఇనీషియల్గా చూసినప్పుడు ఫస్ట్ మనకి 2 బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి. సో మనం 2 బాక్సెస్ క్రియేట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే లోపల ఉన్న సబ్ లిస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ ఈ బాక్స్లో 0 కానీ మనం అసైన్ చేసామంటే ఈ వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదే 0 కాకుండా 1 మనం పాస్ చేసామంటే ఈ వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 0ని పాస్ చేద్దాం. ఈ 0ని పాస్ చేసి అండ్ అగైన్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లిస్ట్ కన్సిడర్ అయింది. ఈ ఫస్ట్ లిస్ట్లో ఎన్నో వాల్యూ కావాలన్నది సెకండ్ బాక్స్లో మనం రిప్రజెంట్ చేయాలి. సో దానికోసం నేను 1 అని పాస్ చేశాను. 1 అంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 1 అన్నప్పుడు 2 అన్న వాల్యూ రిటర్న్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ సి అని
రన్ చేద్దాం. ఇక్కడ మనకి 2 అనే వాల్యూ రిటర్న్ అయింది. సో అలాగే సెకండ్ సబ్ లిస్ట్‌లో నుంచి కూడా ఒక వాల్యూని రిటర్న్ చేద్దాం. సో దానికోసం p అనే వేరియబుల్ తీసుకున్నాను. లిస్ట్ 5 ఆఫ్ మనకి ఇక్కడ 2 బ్రాకెట్స్ ఉన్నాయి స్టార్టింగ్‌లో. సో మనకి ఎన్ని బ్రాకెట్స్ ఉంటే అన్ని బాక్సెస్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎన్నో సబ్ లిస్ట్ కావాలి మనకి? సెకండ్ సబ్ లిస్ట్ కావాలి. సో మనకి ఇక్కడ 1 అని పాస్ చేయాలి. బికాజ్ ఇండెక్స్ నెంబర్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ సబ్ లిస్ట్‌ని కన్సిడర్ చేసాం కదా! ఈ సబ్ లిస్ట్‌లో ఏ వాల్యూ కావాలన్నది సెకండ్ బాక్స్‌లో మనం రిప్రజెంట్ చేయాలి. సో మనకి 6 అనే వాల్యూ కావాలి. అలాంటప్పుడు ఇక్కడ ఇండెక్స్ నెంబర్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది సెకండ్ ఇండెక్స్‌లో ఉంది. సో వాల్యూ మనం 2 పాస్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ డి అని మనం ప్రింట్ చేద్దాం. సో మనకి వాల్యూ 6గా రిటర్న్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ లిస్ట్. For more videos, subscribe to my channel and watch my playlist. Thank you.